Hello everyone, welcome to Success Concept. This is your Success sir. And thank you so much sir. ఎందుకంటే మనం మిషన్ యోధా అనే చిన్న స్టార్ట్ చేస్తాం కదా, దానికి చాలా వచ్చే రెస్పాన్స్ మనకి. కాబట్టి ఆ రెస్పాన్స్కు తగ్గట్టే నేను కూడా మీకు పక్కా ఇస్తాను 100%. దాని మీనింగ్ ఏంటంటే 100 డేస్ మనకి అర్థమెటిక్, 100 డేస్ రీజనింగ్, 100 డేస్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని కవర్ చేద్దాం. ఓకేనా? ఈసారి సక్సెస్ కాన్సెప్ట్ ఛానల్ ఫాలో అయిన ఎవరు కూడా అసలు జాబ్ మిస్ అవ్వకూడదు, ట్రై చేద్దాం మనం. ఓకేనా? అయితే సార్ అంతా బాగానే ఉంది సార్, మనకి ఈ మంత్ 23న వస్తుంది నోటిఫికేషన్. అయితే సార్ చాలా తప్పులు చేస్తున్నారు అబ్బా. ఎలా అంటే సార్, నెట్కి వెళ్తున్నాం, మనం ఇంటర్నెట్కి వెళ్తున్నాం, వెబ్కి వెళ్ళాక రేట్ని అప్లై చేస్తున్నాం, అన్నీ బాగా చేస్తున్నాం. కానీ ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ అమ్మా, నువ్వు బాగా చదివి మార్క్స్ ఎక్కువ వచ్చి ఒకవేళ నీకు తెలియపోవడం వల్ల క్లిక్ చేస్తే ఆ పోస్ట్ క్లిక్ అయిపోయి చాలా మంది ఏంటంటే బెస్ట్ జాబ్ రావట్లే, మంచి మార్క్స్ వచ్చి. ఇక్కడ మెయిన్ థీమ్ ఏంటంటే, ఇక్కడ మెయిన్ మనం అప్లికేషన్ పెట్టినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్లారిటీ కావాలి, మైండ్లో పెట్టుకో. ఓకేనా? ఇది దానికోసమే. ఎందుకంటే మంచి మార్క్స్ వచ్చి చాలా మంది గమనించలేదు. మొన్న మా స్టూడెంట్ వాడికి జీడీలోని 130 వచ్చే మార్క్స్ 136. వాడు తెలియక ఇంటర్నెట్కి వెళ్ళినప్పుడు వాడేమో బీఎస్ఎఫ్ క్లిక్ చేశారు ఫస్ట్, దానివల్ల బీఎస్ జాబ్ వచ్చింది. నేనేమన్నా అప్లికేషన్ పెట్టినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ స్పెల్లింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కూడా మనకు క్లారిటీ కావాలి కాబట్టి దీని గురించి. ఓకేనా? అయితే 23న వస్తుంది నోటిఫికేషన్, దాని గురించి క్లారిటీ ఇస్తున్నా. సార్ ఏ పోస్ట్ అప్లై చేయాలి, ఏది బెస్ట్ పోస్ట్ అని మొత్తం దాన్ని ఫోటో చేశా. దాని గురించి పక్కా చెప్తున్నాను. ఈ వీడియో చూస్తే నీకు పక్క క్లారిటీ ఇస్తున్నా, ఈ వీడియో చూస్తే నీకు పక్క క్లారిటీ వస్తుంది. ఓకే, గో టు ద సెషన్. సార్ ఆర్ గ్రూప్ డి 25 సార్ మనకి ఈ మంత్ 23న వస్తుంది నోటిఫికేషన్. ఈ మంత్ 23 నుంచి మార్చ్ 23 వరకు మనకి ఉందమ్మా లాస్ట్ డేట్. అయితే అందులో మొత్తం సార్, అందులో ఉన్న మొత్తం పోస్ట్ టైప్స్ మనకి 14 టైప్స్ అమ్మా. ఎన్ని టైప్స్ మనకి? 14 టైప్స్. సార్ అంతా ఓకే, 14 తెలుసు. అందులో ఏది బెస్ట్ జాబ్? 14 టైప్స్. అందులో ఏది బెస్ట్ జాబ్, శాలరీ ఏది ఎక్కువ, వర్క్ ఏది ఎక్కువ, ప్రమోషన్ ఏది ఎక్కువ, అన్ని క్లారిటీ కావాలిగా. దానికోసం వీడియో ఇది చూస్తే మళ్ళీ మధ్య పక్క క్లారిటీ వస్తుంది. ఒకవేళ నీకు ఈ వీడియో నచ్చుండి, ఇది సాటిస్ఫై అయితే ఒక లైక్ చేయి, ఒక షేర్ చేయి. మర్చిపోక మిషన్ ఏదో స్టార్ట్ అవ్వాలి అలా నువ్వు జాయిన్ అవ్వాలి. మన మోటో 10K బిట్స్ చేయాలి, ఈజీ అయిపోద్ది. ఓకేనా? నేను క్లారిటీ ఇస్తా, అన్ని ప్రీవియస్ ఇయర్. అయితే బావిను పోస్ట్ ప్రిఫరెన్స్ ఇది చూసిన తర్వాత పక్కన క్లారిటీ ఇస్తామా, శాలరీ ఎంత, కొన్ని పోస్ట్ శాలరీ తక్కువ, కొన్ని ఎక్కువ ఉంటుందమ్మా. ఓకేనా? అయితే చాలా మంది చేయదు నువ్వు. గో టు అవర్ వీడియో. ఫస్ట్ విను, నేను దీన్ని మొత్తం 4 టైప్స్ చేసా. 4 టైప్స్. ఆ ఫస్ట్ టైప్ ఏంటంటే శాలరీ ఎక్కువ. దేంట్లో శాలరీ ఎక్కువ? ఏ పోస్ట్? ఫస్ట్ శాలరీ హై, ప్రమోషన్స్ హై, నో వర్క్ నో ప్రెజర్ అండ్ రిస్క్ అండ్ ప్రెజర్. ఇదే క్లారిటీ కావాలి మనకి. ఎస్ఆర్ నో? ఫస్ట్ కూడా శాలరీ ఎక్కువ. నానా శాలరీ ఎక్కువ వచ్చే పోస్టులోని ఫస్ట్ మనకి అసిస్టెంట్ ట్రాక్ మిషన్. ఇది ఎప్పుడు ఒక శాలరీ ఎక్కువ కావాలి సార్ నాకు అనుకుంటే పక్క నువ్వు ఫస్ట్ దీనికి ఇవ్వాలమ్మా, శాలరీ బేసుకున్నా, అందుకే గ్రీన్. ఓకేనా? తర్వాత అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ అమ్మా, ఇది 2 ఇవ్వాలి నువ్వు. అలా కాకుండా అసిస్టెంట్ బ్రిడ్జ్ అన్న, ఇది 3 ఇవ్వాలి. ఒకవేళ శాలరీ ఎక్కువ కావాలనుకుంటే ఇది, ఎందుకంటే గమనం ఇది 50 నుంచి 60K శాలరీ వస్తుంది మనకి. దానికోసమే మనకి శాలరీ ఎక్కువ అనుకుంటే పక్క అసిస్టెంట్ ట్రాక్ మిషన్, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ, అసిస్టెంట్ బ్రిడ్జ్. ఇది శాలరీ బేస్. ఇంకా వెయిట్ చేయి, ఇంకా శాలరీ క్లారిటీ ఇస్తాను. దాని శాలరీ ఎంత అన్ని క్లారిటీ ఇస్తా, కాస్త వెయిట్ చేయి. దాంతోడు ఈ టైంకి మళ్ళీ మనకి 8th పే కమిషన్ ఓకే అయిపోతుంది. అది కమిషన్ ఓకే అయితే శాలరీ ఇంకా హై అవుతాయమ్మా. ఈ శాలరీ స్టేట్లో రావు, మైండ్లో పెట్టుకో. చిన్న జాబ్ అని ఫీల్ అవుతున్నా కానీ ద బెస్ట్ జాబ్, హ్యాపీగా ఫ్యామిలీతో బతకచ్చు నువ్వు. తర్వాత ప్రమోషన్ హై, పాయింట్స్ మ్యాన్. ఇందులో ఎంత బాగా ప్రమోషన్ ఎంత బాగుంటాయంటే నీకు తెలియకుండా ఇందులో నువ్వు ఎల్సీడీ జీసీడీ రాసుకొని మనం ఈజీగా ప్రమోషన్ అవ్వచ్చు. మేబీ లోపల పడ్డ పోస్టులని 1 or 2 years లో నువ్వు స్టేషన్ మాస్టర్ కూడా అవ్వచ్చు నువ్వు. ఓకేనా? ఇందులోని పాయింట్స్ మ్యాన్ కి, అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ కి, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ వర్క్ షాప్ అమ్మా. రెండు వేరు. ఇదేమో ట్రాక్, ఇదేమో వర్క్ షాప్. ఓకేనా? దీనికైతే ప్రమోషన్స్ ఎక్కువ ఉంటాయి ఈ 3 పోస్టులకి. లేదు సార్ ఇంకా పైకి వెళ్ళాలి, ప్రమోషన్స్ బాగా రావాలంటే గో టు ఫస్ట్ పాయింట్స్ మ్యాన్, అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ అండ్ అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ చేసుకోవచ్చు. ఓకేనా? అలా కాకుండా సార్ నా ప్రెజర్ ఏం వద్దు సార్, హ్యాపీగా బతకాలనుకుంటున్నాను, నాకు పార్టీస్కి వెళ్ళాలి, పెళ్ళిళ్ళు తిరగాలి, ఫంక్షన్ తిరగాలి, అది కాకుండా నాకేమో హాలిడేస్ ఎక్కువ కావాలనుకుంటే గో టు ఇది అసిస్టెంట్ వర్క్ షాప్ ఇన్ మెకానికల్, అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ లోకో షెడ్ డీజిల్, అసిస్టెంట్ ఆపరేషన్స్ ఇన్ ఎలక్ట్రికల్. ఇవన్నీ కూడా అసలు వర్క్ తక్కువ ఉంటాయి అండ్ ప్రెజర్ ఉండదు, లీవ్స్ బాగా దొరుకుతాయి అండ్ బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ పోస్టులకి. అయితే అది కావాలనుకుంటే నేను ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ పెట్టుకోవాలి, ఈ 4 పెట్టుకోవాలి. ఓకేనా? ఇదేమో శాలరీ హై, ఈ ప్రమోషన్ హై, నో ప్రెజర్. ఇక్కడ రిస్కే ఉండదు అబ్బా, రిస్కే ఉండదు. రిస్క్లే ఉండదు కానీ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, వర్క్ ఎక్కువ ఉంటుంది. ఆ పోస్ట్ ఏంటంటే మనకి
అసిస్టెంట్ పిఎన్వై, అసిస్టెంట్ టిఆర్డి, అసిస్టెంట్ ఎస్ఎన్టి, టిఎంఎన్ గ్రేడ్ 4 ఈ 4 పోస్టులు మాత్రం ఉంటుంది మనకి ఇక్కడ. ఈ ఎప్పుడు లాస్ట్ అవ్వండి అమ్మా ప్లీజ్, మళ్ళీ చెప్తాను, ఈ 3 లాస్ట్ అవ్వండి. ఈ 3 పక్కా నీ ఇష్టం, అది నీకు వర్క్ తక్కువ ఉండాలా, ప్రమోషన్ ఎక్కువ ఉండాలా, శాలరీ హై ఉందా ఇది చూసుకోండి. కానీ ఈ 4 మాత్రం లాస్ట్ అవ్వండి. లీవ్స్ తక్కువ జరుగుతాయి, ప్రమోషన్ తక్కువ ఉంటాయి, అండ్ శాలరీస్ కూడా కొంచెం యావరేజ్ వస్తాయి మనకి. ఓకేనా? కాబట్టి ఫస్ట్ ఫోకస్ ఇప్పుడు కూడా మనకి ఈ 3 కావాలి. నువ్వేమంటావు సార్ అది ఓకే సార్, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అసలు బేస్ శాలరీ ఎంత, అక్కడ అలవెన్స్ ఏది అడుగుతున్నావుగా. ఓకేనా? అది నెక్స్ట్కి వెళ్తున్నాం. బాగా ఫస్ట్ ఫస్ట్ నీ ఫోకస్ శాలరీ ఎక్కువ, ప్రమోషన్ హై, నో వర్క్ నో ప్రెజర్. ఈ 3 ఫోకస్ పెట్టుకో, ఈ 3 ఫోకస్ చేయి. దీనివల్ల ఏమొద్దంటే నీకు చూడు సార్ ఇది వద్దు, ఇవి ఎప్పుడు పక్క లాస్ పెట్టినమ్మా, మీకు తెలియకుండా ముందు పెడితే నీకు మంచి మార్క్స్ వచ్చిన ఈ పోస్టులు వస్తాయి. రిస్క్ ఏమి ఉండదు, ప్రెజర్ ఉంటుంది, వర్క్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇది గమనించావా, అసిస్టెంట్ వర్క్షాప్ వర్క్ తక్కువ, బాగా ఆడుకోవచ్చు, అండ్ ఇంకా చదువుకోవాల్సి అనుకుంటే బాగా పనిచేస్తాయి. మా ప్రమోషన్ అంటే లేక చదువుకోవాలి అంటే ప్రిపరేషన్ బాగా పనిచేస్తాయి. ఈ 3-4 పోస్టులు. అలా కాదు సార్ నాకు ప్రమోషన్ బాగా రావాలంటే ఎక్కువ పోస్టులు వస్తాయి మా పాయింట్స్ మ్యాన్ లోని, అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ అండ్ టిఎల్ఏసి వస్తాయి మనకి. అలా కాదు సార్ నాకు సరిపోతుంది సార్ శాలరీ ఎక్కువ అంటే అసిస్టెంట్ ట్రాక్ మెషిన్, అసిస్టెంట్ టిఎల్ఏసి, అసిస్టెంట్ బ్రిడ్జ్ అమ్మా. ఈ 3 ఫస్ట్ ప్రిఫరెన్స్ కావాలి. ఓకేనా? సరే ఇప్పుడు నీ మైండ్లో ఏముందంటే సార్ ఇక్కడ శాలరీ ఎంత, బేసిక్ ఎంత, క్లారిటీ కావాలిగా. సరే ఫస్ట్ రైల్వే ఏ పోస్ట్ కన్నా శాలరీ బేస్ శాలరీ 18,000 అమ్మా. అట్ ప్రెసెంట్ 7th పే కమిషన్ బట్టి ఎంత మనకి 18,000. ఈ బావిను 18,000 తర్వాత మనకి దాని మీద ప్రతి ఒక్కరికి కూడా ప్రతి పోస్ట్ కూడా డిఎల్ ఎలవెన్స్ వస్తాయమ్మా 50% ఇందులోని. ఎంతమ్మా 9540 వస్తుంది. దీనికి యాడ్ చేయాలి దానికి. తర్వాత మనకి ఏంటి మనకి హౌస్ రెంట్ ఎలవెన్స్ అమ్మా. ఎక్సిటీ అయితే 30%, ఇందులో 30% అమ్మా. ఓకేనా? వై అయితే 20%, ఇందులోనే జెడ్ 10%. అదేంటి సార్ అంటే ఒకవేళ ఇక్కడ లైక్ హైదరాబాద్, చెన్నై, ముంబై అలా పెద్ద సిటీ మెట్రోపాలిటన్ సిటీ వస్తే మనకి ఎంత మనకి హౌస్ 30% ఇస్తారు. అంటే ఎంత మనకి 30% అంటే మనకి ఎంతమ్మా 5400 ఇస్తారు రెంట్. కానీ ఎక్కువ మనకి వై వస్తుంది, ఎక్కువ వైఏ 90% ఎక్కువ వైఏ వస్తాయి. వాళ్ళకి 20% ఇస్తారమ్మా. ఎంత 20% మీనింగ్ ఎంత మనకి 3600 ఇస్తారు. ఇదేమో పల్లెటూరు అయితే 1800 ఇస్తారమ్మా. కానీ ఎక్కువ మనకి వైఏ ఉంటాయి. అదేంటి సార్ అంటే కోటస్ తీసుకోపోతే ఇది ఇస్తారు చేతికి, లేదంటే మామూలుగా మీకు ఇది ఇవ్వరా మనకి. ఓకేనా? తర్వాత మనకేమో ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అమ్మా. ఈచ్ పోస్ట్ కి మినిమం 1728 ఇస్తారమ్మా. ట్రాన్స్పోర్ట్ కి ఎంత 1728 ఇస్తారు మనకి ఈచ్ దానికి. అండ్ ఎన్డిఏ అంటే నైట్ డ్యూటీస్ అమ్మా. 1 డే నైట్ చేస్తే నీకు ఎంత అమ్మా ఇంత వస్తుంది. 1 డేకి ఎంత వస్తుంది 1500 వస్తుంది. అది కాకుండా మళ్ళీ ఎవ్రీ దసరా పండుగకి లేకే ఫెస్టివల్ కి మనకి 8 శాలరీ ఎంత ఇస్తారు, 1 మంత్ శాలరీ ఇస్తారు మనకి, ఇది ఇస్తారమ్మా. ఓకేనా? ఇవన్నీ కూడా రైల్వే గ్రూప్ డి మినిమం శాలరీస్. మినిమం చెప్పా అప్పుడు నేను ఏం చెప్పా, నేను మినిమం చెప్పా. సార్ అంత బాగా మినిమం బాగా చెప్పా సార్, ఎంత చెప్పా కదా శాలరీ ఎక్కువ అని, అది క్లారిటీ ఇవ్వగలవా, ప్రమోషన్కి క్లారిటీ ఇవ్వగలవా? అదేగా మెయిన్ మనకు కావాల్సింది. బాగా చూడండి క్లారిటీ ఇస్తా. దీనికోసం చాలా కష్టపడ్డా, చాలా మంది ఫోన్ చేసా, అన్ని క్లారిటీ ఇచ్చుకున్నా, అన్ని పోస్టులు కాల్ చేశా జస్ట్ మీకోసం మాత్రమే. ఫస్ట్ మనకి శాలరీ హై. మన శాలరీ హైలను బాగా గమనించాలి. ఎంత చూసుకున్నాం మనం ఏంటి సార్ అసిస్టెంట్ ట్రాక్ మిషన్, దానికి మొత్తం ఏనుకున్నాం బేసిక్ పే 18,000, డిఎల్ ఎలవెన్స్ ఏమో సంథింగ్ డిఎల్ ఎలవెన్స్ అన్ని కలుపుకొని ఇంత వస్తుంది మనకి. అది కాకుండా మళ్ళీ టీఏ ఏమో టీఏ ఎంత మనకి ఇది యాడ్ అవుద్ది మళ్ళీ. అది కాకుండా హౌస్ ఎలవెన్స్ అమ్మా, అంటే ఈ 3 యాడ్ అవుతాయి మనకి. ఎంత 2700 అండ్ టీఏలు అండ్ ఇది అంటే దగ్గర ఎంత మనకి 27700. ఇది శాలరీ బేస్ శాలరీ అంత శాలరీ. అది కాకుండా 15000, అది కాకుండా 3600 అంటే పోస్ట్ కి 0 ఓకేనా? అండ్ 96 ఎంత మీద మొత్తం 46,300 శాలరీ. ఇక్కడ రాసారి అసిస్టెంట్ టీఎల్ ఏసీ అమ్మా, ఇదేమో 27,000. ఓకేనా? అది కాకుండా ఎంత మనకి ఇది 30,000, టీఏ 30,000 అమ్మా, టీఏ 30,000. ఇది 3,600. 006 ఎంత మీద మనకి 60,000 అమ్మా, 60,600. దీనికి 60,600. ఇవన్నీ విత్ ప్రూఫ్ ఉన్నాయి మొబైల్ టీఏలు. ఇక్కడికి వస్తే మనకి ఎంతమ్మా 2700 అండ్ సారీ ఇది 2700 కదా, సారీ సే ఇంకా పెరుగుతుంది మనకి 61,000, 61,300 అమ్మా. ఓకే, ఇది శాలరీ. ఇక్కడ రావు సార్ ఎంత మనకి ఇది 10,000.
ఇది 10,000, ఇది 3,600. మరి 0 0 అండ్ 13 అండ్ 10 11 ఎంతమా 51,300. ఈ 3 పోస్ట్ కూడా శాలరీ హై వస్తాయి. వై బికాస్ వీళ్ళు టీఎల్ ఎక్కువ ఉంటాయమ్మా, టీఎల్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. ఆర్డర్ చెప్పానుగా ఈ 3 పోస్టులు ఏంటంటే మనకి సార్ అసిస్టెంట్ ట్రాక్ మిషన్, అసిస్టెంట్ టీఎల్ ఏసీ, అసిస్టెంట్ బ్రిడ్జ్. ఈ 3 పోస్టులు మాత్రం శాలరీ 40-50+ దగ్గర ఉంటాయి అబ్బా. 10th మీదే కానీ బెస్ట్ పోస్టే కాదా. ఇది చాలా మంది మైండ్లో నాకు శాలరీ ఎక్కువ కావాలి అనే వారి కోసం ఇది. పక్కన రాసుకో, మళ్ళీ చెప్తే పక్కన రాసుకో, అప్లికేషన్ పెట్టినప్పుడు నాకు క్లారిటీ కావాలి. ఓకేనా, ఇది శాలరీ బేస్ ఎక్కువ. తర్వాత ప్రమోషన్ హై, దాని శాలరీ ఎంత సార్? ఇంకా నేను ఈ పండగ బోనస్ కలపట్లే. ఓకేనా, ఫస్ట్ విను పాయింట్స్ బ్యాండ్. ఈ ప్రమోషన్స్ హై ఎక్కువ ఉంటాయమ్మా. ఇదేమో 2770 అండ్ ఆల్సో 3600 అండ్ 06 అండ్ ఎంత మనకి 13గా 13 1 అండ్ 11. ఇది 31,300 అమ్మా. ఇది కూడా ఎంత మనకి 31,300. ఓకేనా, ఇది మాత్రం కొంచెం ఇది అసిస్టెంట్ ఏసీ కదా, ఎక్స్ట్రా వస్తుంది మనకి ఎంత 31,300 ప్లస్ 5,000 ఎంత మనకి 36,300. సార్ ఇదేంటి సార్ అంటే ఇక మన ప్రమోషన్స్ హై ఉంటాయి అంటే తక్కువ టైంలోని ఎల్సీడీ రాసుకొని జీసీ రాసుకొని మనం బేగ పైకి వెళ్ళిపోవచ్చు ప్రమోషన్ బట్టి. అవి ఎక్కువ ఇంకా మళ్ళీ చెప్తాను, దీనికి మాత్రం ప్రమోషన్లు వస్తాయి నెక్స్ట్ లెవెల్. నువ్వు కొంచెం ప్రిపేర్ అవ్వు, దారుణంగా ప్రమోషన్స్ వస్తాయి, చాలా దారుణంగా వస్తాయి. ఈ CNWకి తక్కువ టైంలో మేబీ 1 year కాకముందే బాగా పైకి వెళ్ళొచ్చు ఈ పోస్టులకి. అయితే నా ఫ్రెండ్ ఈ జాయిన్ అయ్యాడు, ఇప్పుడు అతను అసిస్టెంట్ అది స్టేషన్ మాస్టర్ అయ్యాడమ్మా. దీన్ని జాయిన్ అయ్యి 10th మీద జాయిన్ అయ్యి చాలా దారుణం ఉండే ప్రమోషన్స్. ఇది ప్రమోషన్ బేస్ నాన్న. ఓకేనా, నెక్స్ట్ సార్ మరి ఆర్డర్ తప్పడానికి ఏంటి సార్, చదువుకోవడానికి ఏంటి సార్ అంటే కదా ఇదే. అది శాలరీ బేసిక్ కామన్ అయిపోయి దానికి. ఇది శాలరీ బేసిక్ కామన్ అమ్మా. గమనించావా, అసిస్టెంట్ వర్క్ షాప్, మెకానికల్, నో వర్క్ ప్రెజర్ అండ్ అసిస్టెంట్ లోకో షెడ్ ఇవన్నీ ఒకే ప్లేస్ లో ఉంటాయి. ట్రావెలింగ్ ఉండి ఒక ప్లేస్ లో ఉంటాయి. ఓకేనా, అసిస్టెంట్ లోకో షెడ్ అండ్ అసిస్టెంట్ ఆపరేషన్ ఎలక్ట్రికల్. ఈ 4 పోస్టులు కూడా నో ప్రెజెంట్ నో వర్క్, తక్కువ వర్క్ ఉంటుంది. వారంలో గట్టి కూడా 1 day బాగా కష్టపడతావు అంతే. మిగతా 6 రోజులు ఆడు దబ్బుతావు, 5 రోజులు సారీ 1 day లీవ్ కాబట్టి 5 days. ఇదైతే బెస్ట్ పోస్ట్. నో ప్రెజెంట్ నో వర్క్ అంటే ఫ్యామిలీతో గడపాలి సార్, నేను కొంచెం హ్యాపీ బతకాలి, పీస్ఫుల్ గా ఉండాలి అండ్ ఆల్సో నేను చదువుకోవాలి బాగా అనుకుంటే ఈ బెస్ట్ పోస్ట్ మనకి. ఏంటది నో వర్క్ నో ప్రెజెంట్ పోస్టులు. ఓకేనా, అవేంటి మనకి అసిస్టెంట్ వర్క్ షాప్ మెకానికల్, అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ లోకో షెడ్ డీజిల్, అసిస్టెంట్ ఆపరేషన్ ఎలక్ట్రికల్ అమ్మా. అలా కాకుండా సార్ మరి ఏంటి మనకి చెప్పారు కదా ఆడి కొంచెం ఇబ్బందిగా పోస్ట్ అన్నారు కదా, అదే ఇవి. అదే రిస్క్ ఏం కాదు కానీ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, అంటే వర్క్ ఎక్కువ ఉంటుంది అన్న వర్క్. ఓకేనా, అదే అసిస్టెంట్ PNY, అసిస్టెంట్ TRD, అసిస్టెంట్ SNT, TMN గ్రేడ్ 4 అమ్మా. ఈ 4 పోస్టులకు ప్రెజర్ ఎక్కువ ఉంటుంది మనకి. వార్ శాలరీ కూడా సేమ్ శాలరీసే, సేమ్ శాలరీయే. ఓకేనా, సేమ్ శాలరీసే. దీనికి ఎక్స్ట్రా 2700 అమ్మా. ఇదే రిస్క్ ఇస్తారమ్మా. అసిస్టెంట్ గ్రేడ్ 4 కాబట్టి దీనికి రిస్క్ ఇస్తారు, రిస్క్ ఎలవెన్స్ అదే ఇది ఎక్స్ట్రా ఇస్తుంది. కాబట్టి నేను ఏమంటున్నానంటే నీ ఫోకస్ ఇప్పుడు 3 ఉండాలి. ఏంటి, శాలరీ హై చూసుకో, తర్వాత ప్రమోషన్ హై అది చూసుకో, ఆ తర్వాత ఏంటమ్మా నో ప్రెజర్ చూసుకో. ఫస్ట్ నచ్చితే ఈ 3 క్లిక్ తప్ప ఈ 4 మాత్రం లాస్ట్ పెట్టు. మళ్ళీ చెప్తున్నా, ఒకరిని మార్క్స్ బాగా వస్తాయి బై మిస్టేక్ పెట్టడానికి ఇవి ఈజీగా మార్క్స్ కాకుండా జాబ్ ఇబ్బంది అవుద్ది. ఓకేనా, ఎస్ ఆర్ నో? కాబట్టి ఇది నేను క్లారిటీ ఇస్తున్నా, పెద్ద మ్యాటర్ ఏం కాదు. సార్ ఎంత బాగానే ఉంది సార్, మరి నాకు ఇబ్బంది సబ్మిట్ ఇబ్బంది సార్ అంటే కంగారు పడదు, నేను ఉన్నా. ఓకేనా, 100 రోజులు ఆగకుండా నీ కోసం మాత్రమే 100 రోజులు ఆగకుండా మిషన్ యోధా మొదలు పెడుతున్నా. 100 రోజులు అసలు ఆగకుండా ఎవ్రీడే ఈవినింగ్కి 6 or 6:30కి మొదలు పెడతా. 1 day అర్థమెటిక్, 1 day రీజనింగ్ అదే ఎవ్రీ లైవ్ చేస్తూనే ఉంటా. నా దగ్గర ఉన్న మొత్తం బిట్స్ ఏదైనా ప్రీవియస్ మొత్తం కూడా ఓకే ఒక 20K బిట్స్ ఉన్నాయి మా అర్థమెటిక్ కలిపి, అవన్నీ కూడా చేద్దాం మనం. ఎందుకంటే మన దాంట్లోని 30 మార్కులేమో రీజనింగ్, 25 ఏమో అర్థమెటిక్ అమ్మా. ఆ మొత్తం ఎంత మనకి 55 మార్కులేగా. మళ్ళీ మీకోసం నేను GS కూడా ప్రొవైడ్ చేస్తున్నా. సార్ మా డబ్బులు అమౌంట్ ఎంతంటే ఈ అమౌంట్ ఎవరికి నిన్ను అమౌంట్ ఏమొద్దు, నాకు మెయిన్ థీమ్ నీకు జాబ్ రావాలి అండ్ ఒక నచ్చితే ఆ థీమ్ కావాలితే ఓకేనా నా యాప్కి వచ్చే ఇంకా డెప్త్ ఇస్తాను అందులో నీకు. ఓకేనా, మన మోటో ఇయర్ పక్క మన జాబ్ రావాలి మైండ్లో పెట్టుకో. ఓకేనా, ఒకవేళ ఈ వీడియో బాగా నచ్చుంటే నువ్వు లైక్ చేయండి, షేర్ చేయి, మర్చిపోక ఫస్ట్ 3 మైండ్లో పెట్టుకో. ఏంటది, శాలరీ హై, ప్రమోషన్స్ హై, బావిను శాలరీ హై, ప్రమోషన్స్ హై అండ్ నో ప్రెజర్. ఈ 3 మైండ్లో పెట్టుకో, పక్కన రాసుకో. మళ్ళీ ఇంటర్నెట్కి వెళ్ళి తప్పు చేయొద్దు, మళ్ళీ బ్యాక్ రాదు. మోడిఫికేషన్ ఎప్పుడు కూడా నేమ్ ఇస్తారేమో కానీ
ప్రిఫరెన్స్ మోడిఫికేషన్ ఇవ్వండి. మళ్ళీ చెప్తాను, ఒక్కసారి రాంగ్ పెడితే ఇంక రాంగ్ పెట్టినట్టే, మళ్ళీ మోడిఫికేషన్ రాదు, అర్థం చేసుకో. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక 3 రోజుల్లోనే మిషన్ స్టార్ట్ అవుతుంది. అందరికి ఒకవేళ మిషన్ ఏదో స్టార్ట్ అవ్వంటే ఐ జాయిన్ అని పెడితే సరిపోద్ది, ఎక్కువద్దు. ఐ జాయిన్ చాలు. ఐ జాయిన్ మిషన్ యోధా అని మెన్షన్ చేయి. జస్ట్ 3 రోజుల్లోని స్టార్ట్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు 0 ఉన్నా తీసుకెళ్తా, హైలో తీసుకెళ్తా. నాతో జస్ట్ 3-4 months ట్రావెల్ చేయి, నేను క్లారిటీ ఇస్తున్నా, నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్తావు, బయటకు వస్తున్నా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయి అండ్ షేర్ చేయి. మర్చిపోక, నీ మోటో మొత్తం 3: శాలరీ ఎక్కువ, ప్రమోషన్ హై అండ్ నో ప్రెజర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సత్య సార్ సైనింగ్ ఆఫ్, సత్య సార్. అండ్ మళ్ళీ మైండ్ లో పెట్టుకో, అందరూ షేర్ చేయి. ఓకేనా? బాయ్ నాన్న. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఆల్. బాయ్.